అండి. ఈరోజు మామిడికాయ పప్పు పచ్చికారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ కారం ఉన్న మిరపకాయలండి, ఒక 8 మిర్చి వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇక్కడ ఎండు కారం అనేది వేయమండి, మొత్తం పచ్చికారంతోనే చేస్తాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పసుపు, కొన్ని నీళ్ళు వేసుకోవాలండి పప్పు ఉడకడానికి. నేను ఇక్కడ మామిడికాయ ముందు చెక్కి పెట్టి గిన్నెలో వేసుకున్నానండి, అంటే పప్పులో వేయకుండా ఇట్లా సపరేట్గా కుక్ చేసుకుంటానండి. రెండు ఒకేసారి అయిపోతాయన్న ఆలోచనతో కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నానండి. 2 విజిల్స్ రాగానే మొత్తం ఆవిరంతా పోయే వరకు ఉంచి అప్పుడు తీయాలండి. చాలా వేడిగా ఉంది, అందుకే కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను. చూసారా పప్పు మొత్తం ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయింది. ఇక్కడ మిర్చి అనేది మీరు పప్పు గుర్తుంటే దానిపైన, లేకపోతే గట్టిగా మెదిపేసినా సరిపోతుందండి. మెదిపేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉడకబెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఉడకబెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకొని గ్యాస్ మీద స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, అంటే మీడియంలో ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికే వరకు ఉంచుకున్న తర్వాత మనం పక్కన గిన్నె పెట్టుకొని తిరగమాత కోసం గిన్నె పెట్టుకుంటే సరిపోతుందండి. అది ఉడుకుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో. నూనె పోసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం తిరగమాతలు ఏవైతే వేసుకుంటామో కరివేపాకు అవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని పప్పులు వేసేసుకుంటే సరిపోతుందండి. మా ఇంట్లో ఎంత మంచిగా చేసినా కూడా అస్సలే బాగాలేదని అంటారండి. కానీ ఈరోజు ఈ పప్పుకి అయితే మాత్రం నాకు 10/10 ఇచ్చారండి. 2 పూటలకి వస్తుంది అనుకున్న కూర ఒక పూటలోనే ఖతమైందండి. మధ్యాహ్నం వరకునే ఖతమైంది. ఇప్పుడు ఈవినింగ్ వేరే కర్రీ చేయాలండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి. అన్నం తిన్నంతసేపు కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితేనే వచ్చిందండి. అందుకే 10/10 అని మీతో చెప్తున్నాను. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ఈ నా స్టైల్లో ట్రై చేయండి. మీరు కూడా మంచి మార్కులతో మీ ఇంట్లో హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానండి. మనం ఎంత కష్టం చేసినా కూడా ఇలా చిన్నగా పొగిడితే ఆ కష్టాన్ని అంతా మర్చిపోవడం మన ఆడవాళ్ళకి ఉన్నదే కదండి. ఎంత మంచిగా చేసినా చిన్నగా పొగిడితే వెంటనే ఇంకా కూల్ అయిపోతామండి. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అండి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం కూడా వేస్ట్ చేయము కదండి, అందుకే గిన్నెలో ఆయిల్ ఉందని మళ్ళీ పప్పు అందులో వేసేసి మళ్ళీ పప్పులు వేసేసానండి. ఆడవాళ్ళు అస్సలు వేస్ట్ చేయరు, అంతే కదండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్